ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అకాడమీ ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చిందండి. 12+3 ఆఫర్. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి మారథాన్స్ జరుగుతున్నాయండి. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి లైవ్ స్కాలర్షిప్ టెస్టులు ప్రతి సండే జరుగుతాయి. మీరు వాటికి అటెండ్ అయితే మీకు స్కూల్ ఫీజులో డిస్కౌంట్ అయితే వస్తుంది. మరి డైలీ ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే మనకు ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఉపయోగపడుతుందో దానికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ ఉచితంగా జరుగుతున్నాయండి. ఎన్రోల్ అయితే చేసుకోండి. మీకు ఫ్రీ క్లాసెస్ అన్లాక్ కావడానికి కోడ్ చూసుకున్నట్లయితే RUS10 అనేటువంటి కోడ్ అయితే ఎంటర్ చేయండి. డైలీ సెషన్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మీద ఫ్రీ క్లాస్ జరుగుతుందండి 1 PM. అదేవిధంగా డైలీ సెషన్ పాలిటీ మీద జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా స్పెషల్ క్లాసెస్. ఈ స్పెషల్ క్లాసెస్ అన్నీ కూడా ఉచితంగా వస్తాయి. దాంతోపాటుగా మన స్పెషల్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు ఉచితంగా వస్తాయి. మీరు ఉచిత క్లాసులు PDF మెటీరియల్ పొందాలి అంటే ఖచ్చితంగా RUS10 అనేటువంటి రిఫరల్ కోడ్ అకాడమీ యాప్ ఓపెన్ చేసి ఎంటర్ చేసినట్లయితే మీకు ఫ్రీ క్లాసెస్ అనేటువంటివి అన్లాక్ అవుతాయి. వెల్కమ్ టు RUS షెడ్యూల్. మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంటెంట్ ఉద్యోగాలకు, అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ స్టోర్ పర్చేస్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే 7 పోస్టులు ఉన్నాయండి. ఇవి నాట్ సో పాపులర్ జాబ్స్ అని అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. వీటికి పెద్దగా పోటీ అయితే ఉండదు. మీరు అప్లై చేసినటువంటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 7 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి జనరల్ కేటగిరీలో 5 ఉన్నాయి. ఓబీసీలకు 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దాంతోపాటుగా 30 words per minute ఇంగ్లీష్ అనేటువంటిది కంప్యూటర్ మీద టైప్ చేసేటువంటి క్యాపబిలిటీ అయితే ఉండాలి. మరి ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి నోటిఫికేషన్ పడింది అంటే CSIR అండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాల్ టెక్నాలజీ ఏదైతే ఉందో మనకి అక్కడ చండీగఢ్లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది త్రూఅవుట్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ సెవెంత్ పే కమిషన్ బేస్ చేసుకొని శాలరీలు వస్తాయండి. లెవెల్ 2 రేంజ్ శాలరీస్ వస్తాయంటే చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజ్ చూసుకుంటే మ్యాక్సిమం 28 years అయితే ఉండాలండి. అదేవిధంగా రిలాక్సేషన్ అనేటువంటిది 3 yearsకి ఉంటుంది. దీనికి కూడా మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. కంప్యూటర్ మీద 35 words per minute టైప్ చేసేటువంటి క్యాపబిలిటీ అయితే ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఈ ఉద్యోగాలకు కూడా ఒక ఉద్యోగం నోటిఫికేషన్ పడిందండి దీనికి. అదేవిధంగా మరి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ 80 words per minute అనేటువంటిది షార్ట్ లిస్ట్ కంప్యూటర్ షార్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో దాని మీద చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 ఉద్యోగాలకు మనకి 3 కేటగిరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. 3 కేటగిరీ ఉద్యోగాలకి కూడా ఇంటర్మీడియటే క్వాలిఫికేషన్. మరి ఈ కేటగిరీ ఉద్యోగాలకు ఏం కావాలి అని చూస్తే క్లరికల్ టైపింగ్ జాబ్స్ కాబట్టి వీటికి టైప్ నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటుగా కంప్యూటర్ మీద MS ఆఫీస్, MS ఎక్సెల్ మీద పనిచేసేటువంటి క్యాపబిలిటీ అయితే ఉండాలి. ఇంగ్లీష్ అండ్ హిందీ మీద 2 కూడా టైప్ వచ్చేట్టు ఉండాలి. అదేవిధంగా మనకి అన్రిజర్వ్డ్ SC OBC కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీస్ బేస్ చేసుకొని గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు అప్లై అవుతాయి. మరి ఎట్లా అప్లై చేయాలి అని చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ అడ్రస్కి September 15 వరకు టైం ఉందండి. ఈలోపు మీరు అప్లై చేయాలి. బట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 500 rupees ఉందండి. 500 rupees అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC ST ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ ఫీజు అయితే పే చేయవలసిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మరి ఏంటి ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా చూసుకుంటారు అంటే ఫస్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే 3 years ఓబీసీలకు, 5 years SC STలకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్లో అప్లై చేయాలి. 500 rupees ఫీజు అయితే ఉంది. మరి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే OMR షీట్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటాయి. మరి స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్స్ అని చూస్తే 12th class స్టాండర్డ్ ఉంటుందండి. 12th class. మరి టోటల్ క్వశ్చన్స్ ఏమిటి అంటే 200 questions ఉంటాయి 200 marksకి. అదేవిధంగా మనకి 2 hours 30 minutes టైం అయితే ఉంటుంది. మరి ఏ విధంగా పేపర్ ఉంటుంది అని చూస్తే మెంటల్ ఎబిలిటీ మీద 100 marks ఉంటాయండి. మరి 2 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 2 marks అయితే ఉంటాయి ఇక్కడ మెంటల్ ఎబిలిటీ మీద. అదేవిధంగా
నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఇక్కడ లేవు. అది ముఖ్యమైనటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేటువంటి లేవు. ఎక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ లేవు పేపర్ 1లో. మరి పేపర్ 2 చూసుకుంటే మరొక 100 మార్క్స్కి ఉంటుందండి. జనరల్ అవేర్నెస్ అంటే ఇక్కడ 50 క్వశ్చన్స్కి 150 మార్కులు అండి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనకి అంటే 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఒక్క క్వశ్చన్కి 3 మార్కుల ఆన్సర్ అయితే వస్తాయి. కానీ ఇక్కడ మీరు నెగిటివ్ కనుక చేసినట్లయితే, తప్పు చేసినట్లయితే ఒక క్వశ్చన్కి 1 మార్క్ అయితే పోతుంది. అంటే వస్తే 3 పోతే 1. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా సేమ్ అదేనండి. 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అయితే ఉంటాయి. ఒక తప్పు ఆన్సర్కి ఒక తప్పు ఆన్సర్ గుర్తించినట్లయితే 1 మార్క్ అయితే పోతుందన్నమాట. సో ఈ విధంగా మీరు అప్లై చేసినట్లయితే మీకు ఈ అడ్మిట్ కార్డ్ అనేటువంటిది వస్తుంది. అడ్మిట్ కార్డుని బేస్ చేసుకొని వాళ్ళు అనౌన్స్ చేయబోయేటువంటి ఏదైతే ఎగ్జామ్ డేట్ ఉంటుందో అప్పుడు మీరు ఎగ్జామ్ రాసినట్లయితే ఈ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి నాట్ సో పాపులర్ జాబ్స్ అంటారు. కాబట్టి వీటిని మీరు ఫాలో అయినట్లయితే, వీటిని అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. పేపర్ 2లో కొంత పార్ట్ అంటే మహాభారతం, భాగవతం ఈ 2 పార్ట్లను కవర్ చేసే విధంగా ప్రముఖ సంస్కృత అధ్యాపకుడైనటువంటి భాగవతుల ఆంజనేయ శర్మ గారు రచించినటువంటి బిట్స్ అండి. అంటే ఈ సిలబస్కి 2 యూనిట్స్ కవర్ చేసే విధంగా ఈ బిట్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా 300 పేజీలు ఉన్నటువంటి బుక్ 3500 కంటే ఎక్కువ బిట్స్తో అయితే ఉంది. ఇది ఖచ్చితంగా ఎండోమెంట్ ఆఫీసర్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ప్రాక్టీస్ పర్పస్ మంచిగా ఉపయోగపడుతుంది. ఈ బుక్ ఏదైతే కావాలనుకుంటున్నారో మీరు పైన ఇక్కడ ఇచ్చినటువంటి డిస్ప్లే చేసేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కు మీరు 100 రూపీస్ స్క్రీన్ షాట్ తీసి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కు మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు వితిన్ 10 to 15 minutes మీకు ఖచ్చితంగా పీడిఎఫ్ అయితే వస్తుంది. ఇది మీకు ప్రాక్టీస్ పర్పస్ అంటే ప్రస్తుతానికి మార్కెట్లో ఏ బుక్స్ లేవు కాబట్టి ఇది మీకు ప్రాక్టీస్ పర్పస్ 3500 బిట్లతో ప్రాక్టీస్ పర్పస్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి స్క్రీన్ షాట్ అయితే పంపించండి. మరి ఏపీ జాబ్స్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏమిటి అంటే ఈరోజు ఇప్పుడే మనకి